హలో టీచర్స్, మీకోసం ఒక పవర్ఫుల్ ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషనల్ ఏఐ టూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరు అసైన్మెంట్స్, వర్క్షీట్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యే మైండ్ మ్యాప్స్, ప్రజెంటేషన్స్ని విత్ ఇన్ మినిట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్కి కావాల్సిన యాక్టివిటీస్ని, పజిల్స్ని, వేరే గ్రాఫికల్ యాక్టివిటీస్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ని లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో మనం టీజీఏఐ అని టైప్ చేయండి. టీజీఏఐ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ టీజీ.యాప్ ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఈ టూల్ని వచ్చేసి టీచర్స్కి, స్కూల్స్కి, లేదంటే స్టూడెంట్స్, లేదంటే టీచింగ్ మెటీరియల్స్కి సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి. స్కూల్స్, ఓన్లీ స్కూల్స్ యూజ్ చేయొచ్చు. యువర్ స్కూల్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కూల్ లెవెల్లో ఈ టూల్ని యూజ్ చేయొచ్చు. లేదంటే సపరేట్గా స్టూడెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. పాస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ అచీవ్ ఏ పర్ఫెక్ట్ స్కోర్. సో పక్కా మనకి స్టూడెంట్కి ఎలా యూజ్ చేయాలో, ఎలా అవసరం అవుతుందో అలా యూజ్ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఇందులో డిఫరెంట్ టీచింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ అని, క్వశ్చన్ బ్యాంక్, లెసన్ ప్లాన్స్, లెసన్స్, యాక్టివిటీస్, సమ్మరీస్, ఇలా దేనికైతే సపరేట్గా ఉన్నాయి. ఈరోజు అయితే టీచర్స్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టీచర్స్ మీద క్లిక్ చేసి స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మనం జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వచ్చు. కంటిన్యూ విత్ జీమెయిల్ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేసుకొని ఇక్కడ మీరు టీచరా, స్టూడెంటా మళ్ళీ అడుగుతుంది. సో ఇక్కడైతే టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. టీచర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీ అడుగుతుంది. సో మనం మన కంట్రీని ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ని కూడా ఎడిట్ చేసుకొని ఇక్కడ వాట్ సబ్జెక్ట్స్, సో సబ్జెక్ట్స్ మనం టీచ్ చేసే సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇంకా అదర్ ఏమైనా ఉంటే అక్కడ. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ విచ్ గ్రేడ్స్, ఏ క్లాసెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కూల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ స్కూల్ నేమ్ అయితే మనం టైప్ చేయాలి. సో మీరు ఏ స్కూల్లో పనిచేస్తుంటే ఆ స్కూల్ టైప్ చేసి జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి రెండు చెక్ బాక్స్ని చేసి లాగిన్ టు టీచీ మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. హోమ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఇనిషియల్గా లాగిన్ కాగానే 300 క్రెడిట్స్ ఇస్తుంది. తర్వాత డైలీ 200 క్రెడిట్స్ అయితే వస్తాయి ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. లేదంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అన్లిమిటెడ్గా యూజ్ చేయడానికి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ప్రీమియం వచ్చేసి 4.99 పర్ మంత్. స్కూల్స్ కూడా అందరికీ కలిపి ఒక ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే చాలా టూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ టూల్స్, లెసన్ ప్లాను, స్లైడ్ ప్రజెంటేషను, ఎగ్జామ్స్. ఇక్కడ ఆల్ టూల్స్ అని 60+ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇవి కూడా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. మనకి రికమెండెడ్ అని ఒక కేటగిరీ, నెక్స్ట్ ప్లానింగ్కి సంబంధించి కొన్ని టూల్స్, లెసన్ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని టూల్స్, ఇలా కేటగిరీ వైజ్గా లెఫ్ట్ సైడ్ కేటగిరీ, మనకి రైట్ సైడ్ దానికి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ ఎంగేజ్మెంట్, ఓకే, రిడిల్స్ క్రియేట్ చేయడానికి, ఓకే, నెక్స్ట్ అసెస్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ మాక్ ఎగ్జామ్స్ క్రియేట్ చేయడానికి, సైన్స్ అసెస్మెంట్ క్రియేట్ చేయడానికి, ఇంకా ఆటోమేటిక్ గ్రేడింగ్, సో గ్రేడ్స్ని ప్రిపేర్ చేయడానికి, నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ సపోర్ట్ చేయడానికి, నెక్స్ట్ యాక్టివిటీ షీట్స్ క్రియేట్ చేయడానికి, ఓకే, నెక్స్ట్ స్కూల్ లెవెల్లో స్కూల్ వర్క్, స్కూల్ ఈవెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ టూల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు అన్ని టూల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో 60+ స్టూడెంట్స్ టూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను ఒకటి చూపిస్తున్నాను, ప్రజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తున్నాను. సో స్లైడ్ ప్రజెంటేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాపిక్ ఇచ్చి అక్కడ లెవెల్, సో ఎలా ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకొని ఏ క్లాస్కి అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కొంచెం ఆ టాపిక్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనైతే పైన ఇచ్చిన టాపిక్ నేమో మళ్ళీ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. 100 క్రెడిట్స్ అయితే
ఈ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి పడుతుంది. సో చూడొచ్చు మనం ఆ ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ అవుతుందో. జస్ట్ నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో నీట్గా విత్ డయాగ్రామ్స్ తోటి కూడా అసలు 1 minute టైం కూడా పట్టలేదు. 1 minute. సో 1 minute టైంలో ఒక బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి సో మంచి పీపీటీని అయితే అది క్రియేట్ చేసి ఇచ్చింది. సో క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. సో దీన్ని మనం చూడొచ్చు. ఫస్ట్ స్లైడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రజెంట్ చేసి చూడొచ్చు. సో ప్రజెంట్ మీద క్లిక్ చేయగానే మనకు అది ఇలా ప్రజెంటేషన్ ఎజెండా అసలు ఏమేమి డిస్కస్ చేస్తున్నాం. వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ, ఎసెన్షియల్ సర్క్యూట్స్. సో ప్రతిదీ లా, అనలైజ్ దిస్ సర్క్యూట్, ఇలా మంచి ప్రజెంటేషన్ అయితే క్రియేట్ చేసింది. అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం ఆ ప్రజెంటేషన్ని డౌన్లోడ్ చేసుకొని కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఇంకొకటి చూద్దాం, అసెస్మెంట్లో క్విజ్ కానీ ఎగ్జామ్ కానీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఇస్తున్నాయి. మళ్ళీ కావాలంటే ఆ సబ్జెక్ట్స్ని సెట్టింగ్స్లోకి పోయి మార్చుకుంటే మనకి వేరే సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. ఇక్కడ టాపిక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మళ్ళీ నేను ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి సంబంధించి టాపిక్ అయితే ఇచ్చాను. క్లాస్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి అది సెలెక్ట్ చేసుకొని డిఫికల్టీ లెవెల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకి క్వశ్చన్ వైజ్గా మనకి విత్ మల్టిపుల్ చాయిసా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనం చేసుకోవచ్చు. కింద రూబ్రిక్ కూడా ఇచ్చింది. సో దానికి ఆన్సర్ ఏంటి అనేది కావాలంటే దీన్ని మనం లెసన్ ప్లాన్కి యాడ్ చేసుకొని ఆన్లైన్లో టెస్ట్ ఎప్పుడు వెళ్ళాలో అది కూడా స్టూడెంట్స్కి వెళ్ళేటట్టు చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఏ క్వశ్చన్ ఈజీ ఉంది, మీడియం ఉంది, లెవెల్ని కూడా మనకు అది ఇచ్చేసింది. ఇది ఇలా మనం క్విజెస్, అసైన్మెంట్స్ ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక చూద్దాం, మైండ్ మ్యాప్స్. సో మనం ఇచ్చిన టాపిక్ని స్టూడెంట్కి ఈజీగా అర్థం చేయడానికి సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు మైండ్ మ్యాప్స్ నుంచి, లేదంటే గ్రాఫ్స్ నుంచి. సో మళ్ళీ నేను బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ ఇచ్చి క్లాస్ 10కి సో ఇక్కడ క్రియేట్ చేయమంటున్నాను ఒక మైండ్ మ్యాప్ని. సో మైండ్ మ్యాప్ అంటే ఏం లేదు, థియరిటికల్గా ఉన్న కంటెంట్ని ఒక ఫ్లోలో అర్థం చేసుకోవచ్చు అనమాట. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే దాన్ని ఇలా డివైడ్ చేయొచ్చు, కాంపోనెంట్స్, సర్క్యూట్స్. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి కాన్సెప్ట్స్. సో అందులో మనకి 2 కూడా ఉన్నాయి మైండ్ మ్యాప్స్. ఒకటి ట్రీ ఓరియంటెడ్, నెక్స్ట్ ఇంకొకటి సెంట్రల్ థీమ్ వ్యూ ఓరియంటెడ్. సో ఇది ట్రీ ఓరియంటెడ్, ఇంతకుముందుది సెంట్రల్ థీమ్ ఓరియంటెడ్. సో ఈ మైండ్ మ్యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ అనేది ఎలా డివైడ్ అవుతుంది అనేది ఈజీగా మనం ఈ మైండ్ మ్యాప్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా మనం యాక్టివిటీస్, సో ఇవి స్టూడెంట్స్కి కావాల్సిన యాక్టివిటీస్, లాజికల్ రీజనింగ్ షీట్స్, వర్క్ షీట్స్, ఇలాంటి యాక్టివిటీస్, కలరింగ్ షీట్స్, మ్యాథ్స్ పజిల్స్, ఇలాంటివి. సో థౌజండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి, మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇది యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది చాలా ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది. మై మెటీరియల్స్, మై లెసన్స్, క్లాసెస్, ఇలా అన్ని క్లాసెస్, మనకున్న క్లాసెస్ అన్నీ ఒకటే దగ్గర మెయింటైన్ చేయొచ్చు. అలాగే కమ్యూనిటీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా సపోర్ట్ కావాలి, ఆన్సర్ కావాలి అన్నప్పుడు ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ పోస్ట్ చేసిన ఇలాంటి వేరే టీచర్స్ క్రియేట్ చేసిన ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఈ టూల్ అయితే టీచర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి వాడాల్సిన టూల్, ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.